హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో హెల్తీగా హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్గా అయితే రాగులతో ఈ హల్వా చేస్తుంటారు. సో మరి రాగి పిండితో ఆ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కప్పు వరకు నేను రాగిపిండి తీసుకుంటున్నాను. ఈ రాగిపిండి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ రాగిపిండిని ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు ఒక కప్పు రాగిపిండికి 2 కప్పుల వరకు వాటర్ తీసుకుందాము. 2 కప్పులు వాటర్ వేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 1 మినిట్ పాటు అలా గ్రైండ్ చేస్తూ ఉండాలి. 1 మినిట్ తర్వాత ఇప్పుడు మూత తీసుకుంటే చక్కగా రాగిపిండి నీళ్ళు బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ తీసుకుందాము. ఒక క్లాత్ పైన ఈ రాగి పాలుగా రెడీ చేసుకున్నాం కదా, వీటిని వడకట్టుకోవాలన్నమాట. ఇలాంటి కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే తీసుకుంటే చక్కగా మనకి రాగి పాలు అనేవి వస్తాయి అన్నమాట. సో మనం గ్రైండ్ చేసుకున్న ఈ వాటరు ఇంకా రాగిపిండి ఈ రెండు మిక్స్ అయిన వాటిని ఇలా క్లాత్లోకి వేసుకుని ఇలా రాగి పాలుగా పిండుకోవాలన్నమాట. ఈ విధంగా పిండుకుంటే పాలన్నీ చక్కగా వస్తాయన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ పెంచేసుకోవచ్చు అన్నమాట. సో రాగి పాలు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. బెల్లం అయితే హెల్తీగా మంచిది కాబట్టి బెల్లం తీసుకుంటున్నాను. పంచదార తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. బెల్లం ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగిపోయి వాటర్ లెవెల్లోకి వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన వాటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోండి. ఇక్కడ నలకలు ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయన్నమాట, ఇసుక అలాంటివి. సో ఇలా వడకట్టుకున్న ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మనం వడకట్టుకున్న ఈ బెల్లం సిరప్ని అదే ప్యాన్లోకి యాడ్ చేసేయండి. ఇలా బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత ఇవి అనేది కొంచెం దగ్గర పడాలి. ఇలా పాకమేం అవసరం లేదండి, కొంచెం మరుగుతూ ఒక 2 నిమిషాల పాటు ఇలా మరిగించుకుంటూ దగ్గర పడాలన్నమాట. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని కొంచెంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో వద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంగా ఇలా నిదానంగా యాడ్ చేస్తూ ఒకవైపు కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూ మొత్తం పాలన్నింటినీ కూడా వేసేయండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా ఈ పాలనేవి ఇలా కొంచెం దగ్గర పడతాయి. ఇలా దగ్గర పడుతూ ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాము. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పనికిరాదు, మీడియం ఫ్లేమ్లో పనికిరాదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం దగ్గర పడుతుందన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా దగ్గరగా ఇది అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఏదైనా ఒక కంటైనర్లోకి నేతిని అప్లై చేసేసుకొని పక్కన రెడీగా ఉంచుకోండి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలి అన్నమాట. కంప్లీట్గా చల్లార్చుకున్నాక డీమౌల్డ్ చేసుకోవటమే. ఇలా డీమౌల్డ్ చేసుకుంటే చాలా చక్కగా ఇలా కప్పు నుంచి కూడా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన వాటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఈ హల్వా చాలా టేస్టీ అండ్ హెల్తీ అన్నమాట. తప్పకుండా మీ అందరూ ట్రై చేయాల్సిందే. మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. సో ఫ్రెండ్స్, హల్వా చాలా చక్కగా వచ్చింది కదా. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఇష్టపడి తింటారనమాట. సో ఫ్రెండ్స్, రాగిపిండి హల్వా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాము. మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.